కొంతమంది ఆడవాళ్ళు కూడా భర్త చనిపోతే బొట్టు తీయకుండా ఉండే ఆడవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. కరెక్ట్. అది అంటే తన భర్త చంపిన ప్రత్యేకం చంపే వరకు బొట్టు చెరపనని. అది నిజమే. ఒక కేసులో అతను చెప్పాడు, ఎందుకే మర్డర్ చేసావు, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది కదా అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన, అంటే వాళ్ళ నాన్న చంపారు, వాళ్ళ వదిన వాళ్ళ అమ్మ భోజనం పెట్టిన తర్వాత రోజు ఏడ్చేదంట. వీడికి తిగ్గులేదు, వీడు వాళ్ళ నాన్న చంపినా కూడా హ్యాపీగా తింటున్నాడని. అప్పట్లో దాన్ని చూసి తట్టుకోలేక ఇంట్లో వాళ్ళు పరుషం తెప్పిస్తారనమాట. అతను మళ్ళీ మర్డర్ చేశాడు, రిటాలియేషన్ చేశాడు. ఏంటండి? అవును, ఒక తర్వాత కొన్ని రోజులు అలా దానివల్ల చేసిన సార్ చెప్పాడు. అచ్చా సార్, ఫ్యాక్షనిస్ట్ కనిపిస్తున్నప్పుడు పై కనిపిస్తాడు వైట్ అండ్ వైట్ టాటా సుమో కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయంటారు, వాస్తవేనా? ఆర్థిక ఇబ్బంది అనేది వాళ్ళ పర్సనల్ విషయం, అది మనకు పెద్దగా తెలియదు. కానీ వాళ్ళు ప్రిస్టేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళ నష్టాన్ని వాళ్ళు పట్టించుకోరు. ప్రాణాలకే తెగించినప్పుడు ఆర్థిక నష్టాల గురించి పట్టించుకోరు. అది ఇప్పుడు లేదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ ఫ్యాక్షన్ నాకు తెలిసి లేదు.